ఒక్కసారి ఆలోచించండి. పంది అయి 10 ఏళ్ళు బతికే కంటే నంది అయి 4 ఏళ్ళు బతికిన చాలు. ఈ సమాజంలో అన్యాయం జరుగుతుంది, దోపిడీ జరుగుతూ ఉంది. పై చదువులు చదివిన ఉద్యోగస్తులు సైతం అవినీతికి పాల్పడతా ఉన్నారు. నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. మనం పన్ను కడతా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, రకరకాలుగా కష్టపడి మేము వ్యవస్థను నిర్మిస్తూ ఉంటే ఈ దొంగ పోలీసులు, నకిలీ పోలీసులు, రాజ్యాంగం మీద అవగాహన లేని పోలీసులు, వేలిముద్ర పోలీసులు, చదివిన పోలీసులు సైతం పెద్దగూడూరు మహబూబాద్ జిల్లా, తెలంగాణలోని మహబూబాద్ జిల్లా పెద్దగూడూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ఐ చితకబాదిండు ఈ ప్రశాంత్ అనే అబ్బాయి తప్పే చేసిండు. వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగానే పనిచేసిండు. ఉపాధి లేక, నౌకరీ లేక, చదువు లేక, ఉద్యోగాలు లేక, పనులు దొరకక ఒకే ఒక్క బస్తా బెల్లం బస్తా దొరికింది. బస్తా అది కేసు నమోదు చేసేసిండు. సంతోషమే. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిండు. కేసు పెట్టినందుకు ఆ ఎస్ఐ గారికి మేము ధన్యవాదాలే చెప్తున్నాం. కానీ ఎవరో చెప్తే బండి తీసుకుపోతావు, బ్లాక్మెయిల్ చేస్తావు, 50,000 ఇస్తావు అయ్యో బిడ్డ అని చెప్పి లోన లాకప్లో వేసి చితకబాదిండు. లోన గుడ్డ పోసినట, మూత్రం బంద్ అయింది. తనకి 2 పిల్లలు, వాళ్ళు చనిపోతే ఏం కావాలి? అదేవిధంగా జేబులో ఉన్న 30,000 రూపాయలు కూడా కానిస్టేబుల్ తీసుకున్నాడట. తక్షణమే ఈ మానవత్వం లేని ఈ శాడిస్టు ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. అతనిపై SC/ST కేసు నమోదు చేయాలి. లేకపోతే నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. ప్రియమైన పేదలారా, ప్రజలారా, తిరగబడండి. ఆ పెద్దగూడూరు ఎస్ఐపై తిరగబడండి. ఎస్పీ గారు, మానకోట జిల్లా ఎస్పీ గారు, మీరు చాలా గొప్ప వాళ్ళు, చాలా మేధావులే. మొత్తం కష్టపడి పైన కింద నుంచి చదివి వచ్చిన వాళ్ళు. ఈ సుధీర్ రెడ్డి ఈ ఎస్ఐని, పెద్దగూడూరు జగదీయ ఎస్ఐని, గిరిధర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గువ్వకు లేకుండా హాట్ కడియేసి పేదలను జైలుకి ఎట్లా పంపిస్తారో ఈ ఎస్ఐని జైలు పంపించాలని వాళ్ళంబడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. మేధావులారా, మొత్తం ఈ అబ్బాయికి జరిగింది అన్యాయమా న్యాయమని మీరు మొత్తం నిజ నిర్ధారణ చేసి వీళ్లకు అండగా నిలబడాలని నేను ప్రజా సంఘాలకు, మేధావులకు నేను కోరుతా ఉన్నా.